Help us with your word, God. Let your guidance, your revelation, your leading be upon this place right now. Not our will, O God, but your will be done. We believe that you're going to do wonderful things amidst us. We see the hearts transforming, O God. హృదయములు మార్పు చెందుటను మేము చూడగలుగుతూ We ఉన్నాం. see healings happening in this place, O ఈ God. స్థలమందు స్వస్థతలు జరగడం మేము చూడగలుగుతూ We ఉన్నాం. see deliverance happening in this place, ఈ O God. స్థలమందు విడుదల పొందడం మేము చూడగలుగుతున్నాం. We see a beautiful work of God happening in this place. తండ్రి, మీ అద్భుతమైన పని ఇక్కడ జరగడాన్ని మేము చూస్తూ ఉన్నాం. This is your ministry. అయ్యా, ఇది మీ పరిచర్య. This is your work, O God. తండ్రి, ఇది మీ పని అయ్యా. Be glorified in everything that we do. మేము చేసే సమస్తమైన కార్యాల్లో మీరే మహిమ పొందండి. We humble ourselves. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. Exalt your name. మీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Please Amen. be seated. దయచేసి కూర్చోనండి. Grace and peace be multiplied to you in the knowledge of God and of Jesus Christ. యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి జ్ఞానములో మీరు అభివృద్ధి చెందడాన్ని బట్టి దేవుని యొక్క సమాధానము, కృప మీ జీవితాల్లో విస్తరించునుగాక. And I am so excited that I am here this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్య ఉండుటను బట్టి నేను చాలా చాలా ఆసక్తిగాను సంతోషంగాను ఉన్నాను. The whole last year I wanted to come, but I couldn't come. గడిచిన సంవత్సరం అంతా నేను రావాలనుకున్నాను, రాలేకపోయాను. There were several hindrances. చాలా ఆటంకాలున్నాయి. But anyhow, I am here this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్య ఉండగలిగాను. And I'm so glad. And how many of you are happy this afternoon? ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో? Praise God. దేవునికి మహిమ కలుగును గాక. Praise God. దేవునికి మహిమ కలుగును గాక. The sermon that I have, not everybody would like it. నేను ఏ వర్తమానాన్ని అయితే అందించబోతున్నానో ఈ వర్తమానము చాలా మందికి నచ్చకపోవచ్చు. But I am not come here to make friends with you. కానీ మిమ్మల్ని స్నేహితులుగా చేసుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. I am not come here to take a pat on my back and say, well, very good sermon. ఇది చాలా అద్భుతమైన వర్తమానమని మీరు నా భుజము తట్టి చెప్పాల్సిన అవసరమే లేదు. But I am going to talk only the truth. నేను సత్యము మాత్రమే చెప్పడానికి నిలబడి ఉన్నాను. How many of you are here to listen only to the truth? అయ్యా, సత్యము చెప్పండి, నేను సత్యం వినడానికి సిద్ధంగా ఉన్నవారు మీ చేతి చూపిస్తారా? Praise God. దేవునికి మహిమ కలుగును గాక. I thank the Lord for this wonderful opportunity. దేవుడు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. It's always a honor and privilege coming to you with the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొని రావడం ఎప్పుడు కూడా నాకు ఘనతగాను గౌరవంగాను ఎంచుకుంటూ ఉన్నాను. I've always considered this as my second home. ఇది నా రెండవ ఇల్లు అని నేను ఎప్పుడు కూడా నమ్ముతాను. I would like to thank the pastor for giving us this wonderful పాస్టర్ గారికి opportunity. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. And we are here as a family to serve God. దేవుని యొక్క కుటుంబంగా మీతో నేను సేవ చేస్తూ ఉన్నాను. Are you ready? Yes. Amen. అవునా? Amen. కుటుంబమే కదా. Turn your Bibles to Luke chapter 5. లూకాసు సువార్త 5వ అధ్యాయం చూద్దామా? Verses 1 to 11. మొదటి 11 వచనాలు. If you are there, say amen with me. ఆమేన్ అని చెప్తారా? బైబిల్ తెరిచిన తర్వాత బైబిల్ తెరిచిన తర్వాత ఆమేన్ చెప్పండి ఒకసారి. Praise. చదువుదామా? Can you all read it together? కలిసి చదువుదామా? జన So it సమూహము was as a దేవుని multitude వాక్యము వినుచు pressed about him ఆయన మీద to hear పడుచుండగా the word of God, ఆయన గెన్నేసరితు that he stood సరస్సు by the తీరమున lake of నిలిచి Gennesaret ఆ సరస్సు తీరమునున్న and saw two రెండు boats దోణెలను చూచెను. standing by the lake, but జాలర్లు the fishermen వాటిలో had నుండి gone దిగి from them తమ and వలలు were washing their కడుగుచుండిరి. nets. ఆయన Then he got ఆ into one of the దోణెలలో boats, సీమోనుదైన which was Simon's, యొక్క దోణె and ఎక్కి asked him to దరి put నుండి out little కొంచెము from the land. త్రోయుమని అతని And అడిగి he sat down కూర్చుండి and taught దోణిలో the నుండి multitudes జన from the boat. సమూహములకు When he బోధించుచుండెను. stopped speaking, ఆయన బోధించుట he చాలించిన said to తర్వాత Simon, నీవు దోణెను launch out లోతునకు into the నడిపించి
and let చేపలు your- పట్టుటకు down మీ your వలలు nets వేయుడని for a catch. సీమోనుతో But చెప్పగా Simon answered సీమోను and said, ఎలయనగా Master, రాత్రి we అంతయు have toiled మేము all ప్రయాసపడితిమి night కానీ and caught nothing. మాకేమీ దొరకలేదు అయినను Nevertheless, at నీ your మాట word చొప్పున I will let వలలు వేతునని down the ఆయనతో net. చెప్పెను And వారు when they అలాగు had చేసి done this, విస్తారమైన they caught a చేపలు great పట్టిరి number of fish. అందుచేత And వారి their వలలు net was పిగిలిపోచుండగా So వారు they signaled వేరొక to the దోణిలోనున్న partners తమ in the other పాలివారు boat to వచ్చి come తమకు and help సహాయము them. చేయవలని And when they వారికి came, సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 so దోణెలు they began to మునుగునట్లు నింపిరి When సీమోను Simon Peter పేతురు saw అది it, చూచి he యేసు fell down మోకాల at ఎదుట Jesus' సాగిలపడి ప్రభువా knees, saying, నన్ను విడిచిపోము "Depart from me, నేను for I am a పాపాత్ముడనని sinful చెప్పాను man." ఎలయనగా వారు For పట్టిన he చేపల all రాశికి who were అతడును with him were అతనితో కూడా ఉన్న astonished వారందరూ at the catch విస్మయం of fish పొందిరి which were అలాగున taken. సీమోనుతో And so were కూడా also James, పాలివారైన John, జబదయి son of Zebedee, కుమారులగు were also యాకోబును part of Zebedee. యోహానును And విస్మయం Jesus పొందిరి said అందుకు to యేసు Simon, భయపడకుము "Do not be ఇప్పటి afraid. నుండి From నీవు now on, మనుషులను పట్టు you will వాడవై catch." యుందువని So when they సీమోనుతో brought their చెప్పాను boats to వారు the land, దోణెలను they దరికి forsake చేర్చి all సమస్తమును and విడిచిపెట్టి followed him. ఆయనను వెంబడించిరి Say amen with me. ఆమేన్ అని చెప్తారా? I want to title this message simply like this. ఈ వర్తమానానికి నేను ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను. The life the Lord uses. ప్రభువు వాడుకొనగలిగిన జీవితము. Can you say it loud with me? ప్రభువు వాడుకొనే జీవితము. పెద్దగా చెప్పండి. ప్రభువు వాడుకొనే జీవితము. As I was reading the scripture, a wonderful song came into my remembrance. ఈ వాక్యాన్ని నేను చదువుతుండగా ఒక పాట నాకు గుర్తుకొచ్చింది. And the song says like this. ఆ పాట ఎలా చెప్తూ ఉంది? Use me, Lord, in your service. మీ పరిచర్యలో నన్ను వాడుకోండయ్యా. Draw me nearer every day. ప్రతిరోజు కూడా నన్ను సమీపంగా ఉంచుకోనండి. Lord, I am willing to run all the way. తండ్రి, ఈ మార్గం అంతట్లో నేను పరిగెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాను. But if I falter while I am trying, don't be angry. అయ్యా, ఒకవేళ ఎక్కడైనా పొరపాటు చేస్తే నా మీద కోపడకండి అయ్యా. Let me stay. నేను నిలవాలి. Lord, I am willing to run all the way. ప్రభువా, మీరు చూపించే మార్గం అంతటిలో నేను పరిగెత్తాలయ్యా. It's a very good prayer to pray at the beginning of the year. ఈ సంవత్సర ప్రారంభంలో మనము ప్రార్థించగలిగిన ఒక మంచి ప్రార్థన ఇది. Use me, Lord. ప్రభువా, నన్ను వాడుకోండయ్యా. How many are with me today? ఎంతమంది ఈ రోజు ఇలా చెప్తారు? You say, use me, Lord, in your service. ప్రభువా, మీ పరిచర్యలో నన్ను వాడుకోండి. Draw me, Lord, every day nearer. ప్రతిరోజు మీకు సమీపంగా, ఇంకా సమీపంగా నన్ను ఆకర్షించుకోండి. Lord, I am willing to run. ప్రభువా, నేను పరిగెత్తేందుకు సిద్ధంగా ఉన్నాను. But I know that I will falter. అయ్యా, కొన్నిసార్లు పొరపాటు చేయవచ్చేమో. While I am trying, don't be angry on me. నేను ప్రయత్నిస్తుండగా ఒకవేళ పొరపాట్లు జరిగితే నా మీద కోపడకండి అయ్యా. Leave me alone. Let me stay there. ప్రభువా, నన్ను ఇంకను నిలవనివ్వండి. Lord, I am willing to run all the way. ప్రభువా, ఈ మార్గం అంతా నేను How పరిగెత్తాలనుకుంటున్నాను many అయ్యా. of you want to be used by God in this year? ఈ సంవత్సరం నేను దేవుని చేత వాడబడాలి అని కోరుకునేవారు మీ చేయి Make చూపిస్తారా? this prayer. అయితే మీరు ఈ ప్రార్థన చేయండి. Lord, I want to be used in your service. మీ పరిచర్యలో నేను వాడబడాలి. I want to be more closer to మీకు you. ఇంకనూ సమీపంగా రావాలి. I am willing to run all the way. ఈ పరుగు అంతా నేను పరిగెత్తాలి. I am willing to run all the ఈ way. పరుగు అంతా నేను పరిగెత్తాలి. Use me, Lord, in your మీ service. సేవలో నన్ను వాడుకోండి అయ్యా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Ephesians chapter 2 verses 10 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము For 10వ వచనం ఇలా చెబుతూ ఉంది. For we are his workmanship, created in Christ Jesus for good works that God preordained that we should walk in them. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. You know for what you are created? నువ్వు దేని కొరకు సృష్టించబడ్డావు? You are created for good works. మీరు సత్క్రియలు చేయడానికి సృష్టించబడ్డారు. You are preordained that you should walk in them. మీరు సత్క్రియలు చేయడానికి ముందుగా దేవుడు సిద్ధపరిచాడు. How many of you are happy? ఎంతమంది సంతోషంగా He ఉన్నారు? knows you are weak.
నీవు బలహీనుడవు అని దేవునికి తెలుసు. He knows you will fall down. నువ్వు పడిపోయేవాడవని కూడా దేవునికి తెలుసు. Okay, I'm not talking about you, I'm talking about myself. నేను నా గురించే నేను చెప్తున్నాను ఇప్పుడు. He knows that I am weak. నేను బలహీనుడని దేవునికి తెలుసు. He knows that I will falter. నేను లోపములు కలిగిన వాడిని దేవునికి తెలుసు. He knows that I will go away sometimes, I will forget him. కొన్నిసార్లు దేవుని మరచి దూరం వెళ్ళేవాడిని కూడా దేవునికి But తెలుసు. he preordained me. కానీ దేవుడు నన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు. Preordained means ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు అంటే he had ఏంటో తెలుసా? chosen it before. దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడు. In spite of whatever I do, నేను ఏం చేస్తున్నానో దానికి బదులుగా anyway he should walk in those ways. ఏ విధంగానైనా సరే దేవుడు ఏర్పరిచిన ఆ సత్క్రియలు చేయడానికి దేవుడు నన్ను నడిపిస్తాడు. I am so glad. నేను చాలా సంతోషంగా I am ఉన్నాను. so glad that God has chosen me. దేవుడు నన్ను ఏర్పరచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. Praise God. దేవునికి స్తోత్రాలు. We are created to do good works. మనము సత్క్రియలు చేయడానికి సృజించబడ్డాము. You know why you are saved? ఎందుకని మీరు రక్షణ పొందారో తెలుసా? He wants to use you. That's why you are saved. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, అందుకని రక్షించాడు. Somebody needs to get excited about this. ఈ మాట మీరు వినగానే మీలో చాలా ఉత్సాహం వచ్చేయాలి. You know why God sanctifies you? దేవుడు నిన్ను ఎందుకు పరిశుద్ధపరిచాడో తెలుసా? To use you, he sanctified you. నిన్ను వాడుకొనడానికి పరిశుద్ధపరిచాడు. You know why God sustained you this far? ఇంతవరకు దేవుడు ఎందుకని నిన్ను మోసి వచ్చాడో తెలుసా? To use you, he sustained you this far. ఇంతవరకు దేవుడు నిన్ను మోయడానికి కారణము దేవుడు నిన్ను You know వాడుకోవాలనుకుంటున్నాడు. why God supplied all your needs? మీ అవసరాలన్నింటినీ దేవుడు ఎందుకు తీర్చాడో తెలుసా? To use you, he supplied all your needs. నిన్ను వాడుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. To strengthen you, he strengthened you because he might use you. నిన్ను బలపరిచి నిన్ను వాడుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. How many of you are happy? ఎంతమందికి సంతోషంగా ఉంది? You know why I am saved? నేను ఎందుకు రక్షించబడ్డానో You know తెలుసా? why God saved me? ఎందుకు దేవుడు నన్ను రక్షించాడో తెలుసా? He saved me to use me. నన్ను వాడుకొనడానికి దేవుడు రక్షించాడు. He sanctified me to use me. నన్ను వాడుకొనడానికి నన్ను పరిశుద్ధపరిచాడు. He sustained me thus far to use me. నన్ను వాడుకొనడానికే దేవుడు నన్ను మోసుకొని వచ్చాడు. He supplied all my needs to use me. నన్ను వాడుకొనేందుకే నా ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చాడు. He strengthened me to use me. నన్ను వాడుకొనేందుకే దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. John chapter 15 verses 8 says, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం by చెప్తుంది, this my Father is glorified, దీని వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు, that you bear much fruit and prove to be my disciple. మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రికి మహిమ వస్తదని యేసుక్రీస్తు వారు చెప్తూ You know ఉన్నారు. how the Father is glorified? తండ్రి ఏ విధంగా మహిమపరచబడతాడు? If you bear fruits. మనము బహుగా ఫలించడాన్ని బట్టి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా చెప్పండి. Bearing the fruits is the proof of being a disciple. శిష్యులుగా ఉన్నాము అనే దానికి గుర్తేంటో తెలుసా? బహుగా ఫలించడమే. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Not looking smart, మనం సౌందర్యంగా కనబడడం కాదు, not looking wise, జ్ఞానులంగా కనబడడం కాదు, not having more money, చాలా డబ్బుంటే కాదు, bearing fruit. ఫలించడము వలననే శిష్యులమవుతాం. Bearing fruit. నిజముగా ఫలించడం వలన శిష్యులమవుతాం. Every fruit of the Spirit that we bear, ఆత్మ యొక్క ప్రతి ఫలాన్ని మనం ఫలించటం వలన it is a proof that we are his disciples. మనం యేసయ్య శిష్యులమని రుజువు చేయబడతాము. You know what happens when we are being saved? మనం రక్షించబడినప్పుడు ఏం జరుగుతూ ఉంది? Hallelujah. హల్లెలూయా. The entirety of Christian life is designed by God so that we'll be used by God. మన క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఏ విధంగా నిర్మించాడో తెలుసా? మనల్ని దేవుడు వాడుకోవాలని కోరుతున్నాడు. మన జీవితం అంతటిని You will be usable for the glory of God and the good of others. మనము దేవునికి మహిమగాను ఇతరులకు మేలుకరంగాను ఉండడానికి మన జీవితము రూపొందించబడింది. So it is good to pray, Lord, use me. ప్రభువా నన్ను వాడుకొండయ్యా అని ప్రార్థించుట మంచిది. How many of you can pray with me? నాతో కలిసి ఎంతమంది ప్రార్థన I చేస్తారు? need to be used by God this year. ఈ సంవత్సరము దేవుని చేత నేను వాడబడాలి. Yes, there are failures in my life.
అవును, నా జీవితంలో ఓటములు ఉన్నాయి. Yes, there are shortcomings in my life. నా జీవితంలో కొన్ని విషయాల్లో పొరపాట్లు జరిగాయి. There are things that are faulty in my life. కొన్ని లోపాలు నా జీవితంలో ఉన్నవి. But our Lord, I want you to use me this year. కానీ ప్రభువా, ఈ సంవత్సరం మీరు నన్ను వాడుకోండి అయ్యా. Hallelujah. హల్లెలూయా. To say it is better to say God use me. దేవా, మీరు నన్ను వాడుకోండి అని చెప్పడము మంచిది. But there is one thing, church, that I would like to say to you. ఈ రోజు సంఘముగా మీతో ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. Lord, make me usable. ప్రభువా, మీరు వాడుకొనేందుకు సరిపోయిన పాత్రగా నన్ను మార్చండి. That's a question I want you to wrestle with today. ఈ రోజు నేను చెప్పబోయే ప్రసంగం అంతా దీని మీదనే ఆధారపడి ఉండబోతుంది. Are you usable? దేవుడు ఉపయోగించుకోగలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? Can God use you? దేవుడు నిన్ను ఉపయోగించుకొనగలడా? We saw in the scripture that we read, మనం చదివినటువంటి వాక్య భాగాలు మనం చూసాము. the focus of the story is on Simon Peter. ఈ యొక్క విషయం అంతా కూడా సీమోను పేతురు సంబంధించినది. But the story is not about, the focus is not about Simon Peter, but the story is actually on Jesus Christ. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ పేతురు ప్రాముఖ్యమైన వాడిగా కనబడతాడు, కానీ మన దృష్టి యేసుక్రీస్తు వారి మీద నిలపాలి. ఆయనే ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యమైన వాడు. Peter is mentioned often, but the star is Jesus. పేతురు గురించి మరలా పేతురు పేరు ప్రస్తావించబడింది, కానీ ఇందులో గొప్పవాడు యేసుక్రీస్తు వారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The star is Jesus. యేసుక్రీస్తు వారే ఇక్కడ మహిమ పొందినవాడు. Luke here wants to show that Jesus is a real man. యేసుక్రీస్తు వారు నిజముగా మనుష్యుడు అని తెలియచేస్తూ ఉన్నాడు లూకా. So real that a man who finishes preaching and then goes for fishing. ఆయన ప్రసంగించిన తర్వాత చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. But let me tell you one thing. మీతో ఈ విషయాన్ని చెప్పనివ్వండి. He is more than just a man. ఆయన మనుషుని కంటే ఎక్కువైన వాడు. I am speaking about Jesus. నేను యేసయ్యను గురించి He మాట్లాడుతున్నాను. is more than just a man. మనుషుని కంటే ఆయన ఎక్కువైన వాడు. He was God in the flesh. దేవుడు మనుష్య రూపముగా రక్త మాంసములలో వచ్చినవాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Jesus says in verses 4, యేసుక్రీస్తు వారు 4వ వచనంలో చెప్తూ ఉన్నారు, launch out in the deep. నీవు దోణిను లోతునకు నడిపించు. That itself is a very big sermon. ఇదే ఒక గొప్ప వర్తమానము. But by the time we reach to verses 11, 11వ వచనంకు మనం చూసేసరికి you know what happens? ఏం జరుగుతూ ఉంది? Jesus turns Simon's failure into success. సీమోను యొక్క పేతురు యొక్క ఓటమిని యేసుక్రీస్తు వారు విజయముగా మార్చడాన్ని మనం చూస్తూ ఉన్నాము. Amen. ఆమేన్. But listen to me very carefully. మీరు జాగ్రత్తగా వినాలి. At that point of great success in the life of Simon Peter, సీమోను పేతురు జీవితంలో గొప్ప విజయాన్ని చూసిన తర్వాత, at that point, ఆ సమయంలో Peter abandons his fishing business. పేతురు తన యొక్క చేపలు పట్టేటువంటి ఆ పనిని మానివేస్తున్నాడు. At the time of his success, తన జీవితంలో గొప్ప విజయాన్ని చూసిన he తర్వాత abandons his fishing business ఆ యొక్క చేపలు పట్టుటను మానివేస్తున్నాడు. and he decides to follow Jesus full time. యేసయ్యను వెంబడించడము ప్రారంభిస్తున్నాడు. There is nothing greater than following Jesus. యేసయ్యను వెంబడించుట కంటే గొప్పదైనది ఏదీ లేదు. Whatever success we have in the world, ఈ లోకములో మనము ఎన్ని విజయాలు పొందినప్పటికీ, whatever riches we have in the world, ఈ లోకములో ఎంత ధన సమృద్ధి ఉన్నప్పటికీ, following Jesus is the greatest thing. యేసయ్యను వెంబడించుటయే గొప్ప విషయము. The story that we read right now, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగం, it's a dramatic story which shows us this. ఈ అద్భుతమైన విషయాలన్నిటిని తెలియచేస్తూ ఉంది. The kind of person that the Lord uses. దేవుడు ఎలాంటి వ్యక్తిని వాడుకుంటాడు. I don't know about you, మీ గురించి అయితే నాకు తెలియదు, but with whatever time that the Lord has left for me to leave,
ఈ లోకములో ఇక దేవుడు ఎంత కాలము నన్ను జీవించాలని కోరుతూ ఉన్నాడో, I want my life to honor him. ఈ మిగిలిన జీవితం అంతా నా దేవునిని ఘనపరచడానికి ఇష్టపడుతున్నాను. Do I have people who wants to join me today? నాతో కలిసి ఈ మాట చెప్పేవారు ఎవరున్నారు ఇక్కడ? Whatever time that the Lord has left for me to live in this world, ఇక మిగిలిన నా జీవితం అంతా కూడా let my life honor God. ఆ కాలమంతా నా దేవుణ్ణి నేను ఘనపరుస్తాను. Is somebody with me today? నా వెనక ఉన్నవారు ఆమేన్ చెప్తారా? You విన్నవారు, know why he left us here today? ఈ దేవుడు మనల్ని ఈ రోజు ఇక్కడికి ఎందుకని తీసుకుని వచ్చాడు? You know why you are alive here today? ఎందుకని నీవు ఈ దినాన సజీవంగా ఉన్నావు? Because he wants to use you. దేవుడు నిన్ను వాడుకోవడానికి I ఇష్టపడుతున్నాడు. am so excited. నేను చాలా ఉత్సాహముగా ఉన్నాను. As weak, as fragile, as sinful as I am, మన జీవితంలో చాలా బలహీనులము, పాపులము అయినప్పటికీ, as I am, నేను అలాగా ఉన్నప్పటికీ God wants to use me. దేవుడు నన్ను వాడుకోవడానికి God ఇష్టపడుతున్నాడు. wants to use me. దేవుడు నన్ను వాడుకునేందుకు ఇష్టపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Remember one thing. ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. The Lord only uses the people who are usable. ఎవరు వాడుకునేందుకు తగిన వారో వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. I want you to take this home today. ఈ రోజు ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకోవాలి. The Lord uses the usable. వాడుకొనగలిగిన వారే, వాడుకొన తగిన వారినే ఆయన వాడుకుంటాడు. Are you still with me? వింటూ ఉన్నారా? Are you still with me? వింటూ ఉన్నారా? So the question is, ప్రశ్న ఏంటి అంటే, what does it take to be usable? నేను దేవుని చేత వాడబడే యోగ్యునిగా మారాలి అంటే నేనేం చేయాలి? 3 answers as quickly as I can. 3 జవాబులను చెప్పి నేను ముగిస్తాను. First, the Lord uses an available person. ఎవరు అందుబాటులో ఉంటారో వారినే దేవుడు వాడుకుంటాడు. A man of God says like this. ఒక దైవజనుడు ఇలాగ చెప్పాడు, Sometimes the service for Jesus starts out innocently. కొన్నిసార్లు దేవుని యొక్క పరిచర్య అమాయకత్వంలో ప్రారంభమవుతుంది. That's how this text says. ఆ వాక్య భాగం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. We see the miracle taking place, ఒక అద్భుతం జరిగిపోయింది అక్కడ. but the story is not about the miracle. కానీ ఈ విషయము అద్భుతం గురించినది కాదు. Listen to me carefully. జాగ్రత్తగా వినండి. But it's about a call. ఇది పిలుపునకు సంబంధించినది. The story is not about the miracle. ఇక్కడ రాయబడినది అద్భుతము జరిగిందని చెప్పడానికి There కాదు. is a miracle happening, అవును, ఇక్కడ అద్భుతము జరిగింది. but the story is about the call. కానీ ఇక్కడ ఉన్న ప్రాముఖ్యమైన విషయము దేవుని పిలుపు. The text that we read, మనము చదివినటువంటి ఈ వాక్య భాగం, Jesus will call Peter and his fishing partners to be his full-time disciples. యేసుక్రీస్తు వారు పేతురును ఆయన సహోదరుని సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ శిష్యునిగా పిలుస్తూ ఉన్నాడు. Praise God. That's the purpose of the chapter. ఈ యొక్క అధ్యాయం యొక్క ఉద్దేశం అది. At the end of the chapter, ఈ యొక్క అధ్యాయం చివరన మనం చూస్తే, he not only calls the fishers to be the fishers of men, చేపలు పట్టే వారిని మనుషులు పట్టువారుగా పిలవడం మాత్రమే కాదు, he also calls tax collector Matthew to be the full-time disciples. సుంకము వసూలు చేసేటువంటి మత్తయిని కూడా సేవకు పిలుస్తూ ఉన్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. He uses the available person. ఎవరు అందుబాటులో ఉంటారో వారిని దేవుడు వాడుకుంటాడు. I'm going to ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా? Are you available for God to use you? దేవుడు మిమ్మల్ని వాడుకునేందుకు మీరు అందుబాటులో ఉన్నారా? Praise God. దేవునికి స్తోత్రం. Verses 1 says, మొదటి వచనం చెప్తుంది, we see there are multitude of people pressing on Jesus. జన సమూహములు వాక్యం వింటూ ఆయన మీద పడుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. They have come here to hear the word. వాక్యం వినడానికి వచ్చారు వాళ్ళందరూ. It says Jesus stood by the lake of Gennesaret, which is వారు also called the Sea of Galilee. గెన్నెసరతు అనేటువంటి సరస్సు తీరమున గలిలయ అనే దానికి మరొక పేరు. These people were not there to see a miracle. వీరు ఒక అద్భుతము చూడడానికి అక్కడికి రాలేదు. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah.
but they came there to hear the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చారు. How many of you are here to hear the word of God? ఎంతమంది నేను వాక్యం వినడానికి వచ్చానని చెప్తూ ఉన్నారు? I am here to hear the word of God. దేవుని వాక్యాన్ని వినడానికే నేను వచ్చాను. Oh Rabashanda Rika Darababa. I am here to hear. I am here to hear the word of God. నేను దేవుని వాక్యాన్ని వినుట కొరకు మాత్రమే ఇక్కడకు వచ్చాను. One thing my father taught me. మా నాన్నగారు నాకు ఒక విషయాన్ని నేర్పించారు. In my early days of my ministry, పరిచర్య ప్రారంభ దినాల్లో I wanted signs and wonders. నేను అద్భుతాలు జరగాలి, సూచక్రియలు జరగాలని కోరుకునేవాడిని. My father came and told me, మా నాన్నగారు చెప్పారు, signs and wonders may fail. ఒకవేళ అద్భుతాలు సూచక్రియలు ఒకవేళ జరగచ్చు, జరగకపోవచ్చు. You should be based on the word of God. నీ పరిచర్య అంతా వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉండాలని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. It is by the word of God everything happens. దేవుని వాక్యము వలన సమస్తము జరుగుతుందని చెప్పారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is the primary ministry of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క ప్రాముఖ్యమైన పరిచర్య వాక్యాన్ని బోధించడము. To preach the word. దేవుని వాక్యాన్ని ప్రకటించడము. That should be the centerpiece of everywhere the people who are gathered. ఎక్కడ జన సమూహములు కూడినప్పటికీ యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రసంగించారు. If you can turn your page, your Bibles to 4th chapter. మీరు 4వ అధ్యాయము లూకాసు వార్త చూస్తే Here we see verses 18 and 19. 18, 19 వచనాలు. Jesus is a guest preacher in a synagogue in his own hometown Nazareth. యేసుక్రీస్తు వారి సొంత పట్టణమైన నజరేతులో ఆ సినగోగుకు యేసుక్రీస్తు వారు ఆహ్వానించబడ్డారు బోధించడానికి. He reads the word. వాక్యాన్ని చదువుతున్నారు ఆయన. He says, ఇలా చెప్తున్నారు, the spirit of the Lord is upon me. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. Amen. ఆమేన్. The spirit of the Lord is upon me. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. Because he has anointed me to preach the good news. నన్ను ఆయన సువార్తను ప్రకటించడానికి అభిషేకించి ఉన్నాడు. He has sent me to heal the brokenhearted. ఆ నలిగిన వారిని విడిపించడానికి. To proclaim liberty to the captives. ప్రభు హిత వస్త్రమును చెరలో ఉన్న వారికి ప్రకటించడానికి. To recover the sight of the blind. గుడ్డి వారికి చూపును ప్రకటించడానికి. To set liberty to those who are oppressed. నలిగిన వారిని విడిపించడానికి. To proclaim the acceptable year of the Lord. ప్రభు హిత వస్త్రమును ప్రకటించడానికి. You might be here today. ఈ రోజు మీరు ఇక్కడ చేరి వచ్చి ఉన్నారు. You might be looking poor today. ఈ రోజు మీరు పేదవారిగా కనబడుతూ ఉండొచ్చు. You might feel oppressed today. మీరు నలిగిన వారిగా కనబడుతూ ఉండొచ్చు. You might be broken heart today. మీ హృదయము పగిలిన వారిగా మీరు ఇక్కడకు వచ్చి ఉండొచ్చు. You feel that you have been captive today. మీరు నేను చెరలో ఉన్నాను అన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉండొచ్చు. You feel that you are blind today. అయ్యో నేను గుడ్డివానిగా ఉన్నానేంటి అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. You might feel that I am oppressed today. నేను నలిగిన వ్యక్తిగా ఉన్నానని మీరు అనొచ్చు. Hallelujah. Hallelujah. For all your situation, మీ అన్ని పరిస్థితులకు there is one word. ఒక్క మాట ఉంది. The word of God. దేవుని మాట అది. The word of God. దేవుని మాట అది. I am anointed to preach the good news. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. To take away your poverty, మీకు దరిద్రమును తీసివేయుటకు the word is enough. దేవుని వాక్యము చాలు. If to attach the broken hearted, నీవు పగిలిన హృదయము కలిగి ఉన్నప్పుడు to attach it, అది అతుకబడడానికి the word is enough. వాక్యము సరిపోయినది. If you are feeling you are captive today, అయ్యో నేను బంధకములలో ఉన్నానని నీకు if you are అనిపిస్తుంది, expecting for a liberty in your life, నాకు స్వాతంత్రము విడుదలే లేదు అని the అనిపిస్తుంది, word is enough. వాక్యము చాలు నీకు. If you are blind today, నీవు గుడ్డివానిగా నీకు అనిపిస్తూ ఉంటే for the sight to be opened in your life, నీ కన్నులు తెరవబడేందుకు the word is enough. వాక్యము చాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి మహిమ కలుగును గాక. Jesus came to preach the word. యేసుక్రీస్తు వారు వాక్యమును ప్రకటించడానికి వచ్చారు. This is a wonderful scripture. ఇది ఒక అద్భుతమైన లేఖన భాగము. But in chapter 5, 5వ అధ్యాయము we see the crowd showed up in the beach to hear
Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క వాక్యమును వినుటకు జన సమూహములు అక్కడికి చేరి వచ్చారు. They gathered in the beach to hear Jesus preach. వారు సరస్సు తీరమునకు వచ్చి యేసయ్య మాటలు వింటూ ఉన్నారు. We need a perfect environment to worship. ఆరాధించడానికి అనువైనటువంటి స్థలము వాతావరణము ఉండాలి. మాకు కావాలా? మనకు కావాలి. We need a perfect place for worship. మనకు మంచి స్థలము ఉండాలి. We need nice music to worship. మంచి సంగీతము ఉండాలి. We need a good singer to worship. మంచిగా పాట పాడే వ్యక్తి ఉండాలి. We need the right leader to worship. మంచి నాయకుడు, ఆరాధన నాయకుడు ఉండాలి. Here the crowd did not go home because the venue was uncomfortable for them. మనుషులకు ఏది అసౌకర్యమో అక్కడికి వెళ్ళరు. No, the crowd did not go home because the venue was uncomfortable for them. అక్కడ ఉన్నవారు ఆ ప్రాంతం వారికి అనుకూలంగా లేదు కాబట్టి వారు తిరిగి వెళ్ళలేదు. They didn't go. వెళ్ళలేదు. They were in the beach. వారు ఆ ఒడ్డున నిలిచారు. Hallelujah. 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 Jesus was not like other religious leaders. యేసుక్రీస్తు వారు మిగిలిన మత బోధకుల వలె లేడు. They wanted a good environment to preach. మంచి వాతావరణం కావాలి వారికి. Hallelujah. Hallelujah. But Jesus started preaching. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ వాక్యాన్ని Chapter ప్రసంగిస్తున్నారు. 4 verses 43 says, 4వ అధ్యాయం 43వ వచనం చెప్తుంది, I must preach the kingdom of God to other cities. నేను ఇతర పట్టణముల్లో, గ్రామంలో నేను సువార్త, రాజ్య సువార్త ప్రకటించాలి. Also because for this purpose I have been sent. ఈ కారణమును బట్టి నేను వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. What was the purpose that he was sent? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం ఏంటి? Preach the kingdom of God. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి. Hallelujah. హల్లెలూయా. So when the crowd was pressing on him, జన సమూహంలో ఆయన మీద పడుతూ ఉండగా he was there to preach the word of God. రాజ్య సువార్తను, వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాడు. Can you read verses 2? 2వ వచనాన్ని చూద్దామా? And saw 2 boats standing by the lake, but the fishermen had gone from them and were washing the nets. ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. He saw 2 boats standing. అక్కడ 2 దోణెలు ఉండడాన్ని చూశారు యేసయ్య. Let me tell you one thing. ఈ విషయాన్ని మీతో చెప్పనివ్వండి. Jesus was seeing more than the boats. యేసుక్రీస్తు వారు ఆ పడవల కంటే మరి యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. He was seeing for an opportunity. యేసుక్రీస్తు వారు ఒక అవకాశాన్ని చూస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When he's looking at our situation today, ఈ రోజు మన పరిస్థితిని చూస్తూ ఉండగా he is not looking at what we are seeing. మనము చూస్తున్నట్లుగా ఆయన చూడట్లేదు. He is seeing for an opportunity. ఆయన ఒక అవకాశం కొరకు చూస్తూ ఉన్నాడు. These fishermen were washing their nets. ఈ చేపలు పట్టే జాలర్లు వారి వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. They were getting ready for the next night's work. మరి ఒక రాత్రి వారు చేపలు పట్టడానికి సిద్ధపడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. Jesus waited on them. యేసుక్రీస్తు వారిని పిలిచి, Verses 3 says, 3వ వచనం చెప్తుంది, when they arrived, Jesus got into the boat. యేసుక్రీస్తు వారు ఆ దోణిలో ఎక్కి కూర్చున్నారు. He got into one of the boat which belonged to Simon Peter సీమోను పేతురుకు సంబంధించినటువంటి దోణి అది. and asked him, అడిగారు ఇలాగా, put out little from the land. కొంచెము లోపలికి వెళ్ళమని అడిగారు. Jesus sat down యేసుక్రీస్తు వారు కూర్చొని and taught the people from the boat. ఆ యొక్క దోణిలో కూర్చొని వాక్యాన్ని ప్రసంగించారు. Let me explain the scene. ఈ విషయాన్ని మీకు వివరించనివ్వండి. Jesus, here we see the boat was his pulpit. ఆ యొక్క దోణి యేసుక్రీస్తు వారికి పుల్పిట్ గా మారిపోయింది. The sea was his sound system. ఆ యొక్క సముద్రమే ఆ యొక్క సౌండ్ సిస్టమ్ గా మారిపోయింది. The shore was the theater. అక్కడ ఆ ఒడ్డు ఉంది కదా, ఆ ఒడ్డే మనుషులు కూర్చునే స్థలంగా మారిపోయింది. A man of God says, ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, Jesus used Peter boat as a pulpit from where he threw the nets of gospel over the hearers. యేసుక్రీస్తు వారు పేతురు యొక్క దోణిలో కూర్చొని వాక్యము వినేవారిని దేవుని కొరకు సంపాదించడానికి యేసుక్రీస్తు వారు దోణి నుండి వాక్యం అనే వల వేస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let me tell you something. ఈ విషయాన్ని మీతో చెప్పనివ్వండి.
See, Jesus did not come and take the boat like that. యేసుక్రీస్తు వారు వచ్చి ఆ పడవను అలా తీసుకుని వెళ్ళిపోలేదు. He didn't say, I am the master, so I need to use the boat. నేను యజమానుణ్ణి, నేను దీన్ని వాడుకోవాలి అని చెప్పలేదు యేసయ్య. But instead, Jesus in verses 3 says, 3వ వచనంలో యేసుక్రీస్తు వాక్యం చెప్తూ ఉంది, he asked Simon Peter. పేతురును అడుగుతూ ఉన్నాడు. He asked Simon Peter. పేతురును, సీమోను పేతురును అడుగుతూ ఉన్నాడు. Oh, I praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. We see Simon Peter allowed Jesus to use the boat. యేసుక్రీస్తు వారు దోణిని వాడుకునేందుకు సీమోను పేతురు అంగీకరిస్తున్నాడు. I'm telling you this. నేను ఈ మాట మీద చెప్పనివ్వండి. The real starting point of Christian life is, క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభం ఏంటంటే, if you're going to follow Jesus, యేసుని వెంబడించాలి అని అనుకుంటే, you will learn how to make what is available for you to Jesus. నీ జీవితంలో దేవునికి దేనైతే అందుబాటులోకి ఇస్తావో దానిని దేవుడు వాడుకుంటాడు. Amen. ఆమేన్. Whatever you have, you will allow Jesus to use it. నీవు ఏం కలిగి ఉన్నావో యేసుక్రీస్తు వారు దాన్ని వాడుకోవడానికి నీవు ఒప్పుకుంటావు. Are you still with me? వింటున్నారా? Luke doesn't tell us everybody in the crowd, everybody who listened to the word of God became a disciple. ఆ యొక్క వాక్యాన్ని విన్న వాళ్ళందరూ కూడా, ఆ జన సమూహము అంతా కూడా శిష్యులుగా మారిపోయినట్లు లూకా చెప్పట్లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Everybody who listens to the sermon is not a true believer. వాక్యాన్ని విన్న వారందరూ నిజమైన శిష్యులు కాకపోవచ్చు. But the Luke says, కానీ లూకా చెప్తూ ఉన్నాడు, the one who gave Jesus his boat became his disciple. యేసుక్రీస్తు వారికి తన దోణినిచ్చాడు చూడండి, ఆ సీమోను పేతురు యేసయ్యకు శిష్యుడిగా మారుతున్నాడు. Hallelujah. హల్లెలూయా చెప్తారా? Hallelujah. హల్లెలూయా. Whatever talents you have, నీవు ఏ తలాంతులు కలిగి ఉన్నా, whatever gifts you have, నీవు ఏ వరములు కలిగి ఉన్నా, whatever resources you have, నీవు ఏ వనరులు కలిగి ఉన్నా, Jesus used those things. యేసయ్య ఆ వనరులన్నీ Use వాడుకుంటాడు. those things, oh God. దేవుని కొరకు వాటిని వాడుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. At the end of the story, ఈ సంఘటన తర్వాత Simon will leave everything to follow Jesus. యేసయ్యను వెంబడించుటకు సమస్తమును విడిచిపెడుతున్నాడు. But listen to me very carefully. కానీ జాగ్రత్తగా వినండి. He wouldn't have gotten there if he didn't allow Jesus to use his boat. He wouldn't have gotten to the place where he had to leave everything and go with Jesus if he didn't allow Jesus to use his boat. యేసుక్రీస్తు వారిని వాడుకొనేందుకు తన దోణిని ఇవ్వకుండా ఉండి ఉంటే, పేతురు ఇవ్వను అని చెప్పుంటే, యేసయ్య శిష్యుడిగా మారి తన జీవితం మారి ఉండేదే కాదు. Are you with me today? వింటూ ఉన్నారా? Can you say, Lord, use everything that I have? ప్రభువా, నేను ఏమేమి కలిగి ఉన్నానో వాటన్నిటిని వాడుకోండి. How many of you can say, I am available? నేను సిద్ధంగా ఉన్నాను. I am available. Can I see your hand? నేను సిద్ధంగా ఉన్నానని ఎంతమంది మీ చేయి చూపిస్తారు? Use me, Lord, for your ప్రభువా, నీ glory. మహిమ కొరకు నన్ను Use వాడుకోండి. me, Lord, for your glory. ప్రభువా, మీ మహిమ కొరకు నన్ను My వాడుకోనండి. talents, నా తలాంతులన్నీ, my gifts, నా వరములన్నీ, my resources, నా వనరులన్నీ, my family. నా కుటుంబం అంతా Use it for your glory. మీ మహిమ కొరకు వాడుకోనండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Verses 4 says, 4వ వచనం చెప్తుంది, Jesus launched out in the deep. నీవు దోణిని లోతునకు నడిపించి, Is a command from Jesus. యేసుక్రీస్తు వారు ఒక ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు. But before that, Simon is in the opening verse says, దానికి ముందు వచనం ఏమని చెప్తుంది అంటే, he allows Jesus, యేసయ్యకు అనుమతించాడు. allows Jesus to use his boat. తన దోణిని వాడుకునేందుకు యేసయ్యకు అనుమతించాడు. How many of you want greater things to happen in this year? ఈ సంవత్సరము నా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? Can I see your hands? మీ చేయి చూడొచ్చా? You got to do little things for God now. దేవుని కొరకు చిన్న చిన్న విషయాలను ఇప్పుడు మీరు చేయాలి. If you do that, మీరు అలా చేస్తే Jesus will do greater things in your life. దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. I want to ask somebody a question today.
ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. Is the Lord asking something in your life? మీ జీవితంలో దేనైనా దేవుడు అడుగుతున్నాడా? Is he asking you to be available to him? తనకు అందుబాటులో ఉండాలని దేవుడు నిన్ను కోరుతూ Are you ఉన్నాడా? blocking Jesus from the boat? యేసుక్రీస్తు వారు Are you blocking Jesus from the లేకపోతే boat? యేసయ్యను ఆపుతూ ఉన్నావా నీ దోణిలోనికి ఎక్కకుండా? If he's asking you to use it, అయ్యా నేను నిన్ను దోణిని వాడుకోవాలని దేవుడు చెప్తున్నప్పుడు whatever it is, ఏదైనా కూడా if he's telling I'm going to use something, నేను దీన్ని వాడుకోవాలి అని దేవుడు అంటుంటే whatever it is, అది ఏదైనా tell him yes. ప్రభువా ఇదిగో ఇచ్చేస్తున్నానని చెప్పండి. Make whatever is available to him today. ఈ రోజు నీకు అందుబాటులో ఉన్న దేనైనా దేవుడు నేను వాడుకోవాలి అంటే దానిని దేవుడు వాడుకొనుటకు అప్పగించండి. If he does that, నీవు అలా చేస్తే, if you make it available for him today, దేవుని కొరకు నువ్వు అందుబాటులో ఈ రోజున ఉండడం ప్రారంభిస్తే he will use it, దేవుడు దాన్ని వాడుకుంటాడు, he will bless it. దేవుడు దాన్ని దీవిస్తాడు. Praise God. దేవునికి స్తోత్రం. The Lord uses available people. దేవుడు తనకు అందుబాటులో ఉండే వారిని వాడుకుంటాడు. Secondly, రెండవది the Lord uses obedient people. దేవుడు లోబడే వారిని వాడుకుంటాడు. Verses 1 and 3 speaks about the ministry with the crowd. మొదటి 3 వచనాలు జన సమూహాలకు యేసయ్య చేసిన పరిచర్య కనబడుతూ ఉంది. But the rest of the scripture, ఇక మిగిలిన వాక్య భాగం అంతా కూడా it's a relationship with Jesus. యేసుక్రీస్తు వారితో వ్యక్తిగతమైన సంబంధాన్ని గురించి మాట్లాడుతూ It ఉంది. is an encounter with Peter and Jesus. పేతురు యేసయ్యకు మధ్య జరిగిన సందర్భం కనబడుతూ ఉంది. This is when the real relationship becomes real. ఇక్కడ సంబంధము బలమైనదిగా వాస్తవమైనదిగా కనబడుతుంది. Yes, we can all hear the sermon at the church, మందిరములో అందరూ దేవుని వాక్యాన్ని వింటారు. but you got to allow Jesus to deal with you when the church is over and when you are at home. నీవు మందిరం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తావు చూడండి, అప్పుడు మీరు దేవునితో ఒక బలమైన వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. How many of you know one thing? ఎంతమందికి ఈ విషయం తెలుసు? There is a cost for obedience. లోబడేందుకు ఒక వెలను చెల్లించాలి. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Verses 4 and 5, 4-5 వచనాలు చెప్తున్నాయి. we see two radical acts. మనము ఇక్కడ అసాధారణమైన 2 విషయాలను చూడగలుగుతున్నాం. First thing, a radical command being given. మొదటిది అసాధారణమైనటువంటి ఒక ఆజ్ఞ. Second thing, a radical obedience being done. రెండవది అసాధారణమైన ఒక లోబడుట. Verses 4 we see 4వ వచనం మనం a చూస్తాము. radical command. అసాధారణమైనటువంటి ఒక ఆజ్ఞ. When Jesus finished preaching, యేసయ్య బోధించుట చాలించిన తర్వాత, when the sermon is over, వర్తమానం ముగిసిన తర్వాత, when the benediction is over, ఆ యొక్క ఆశీర్వాదం అయిన తర్వాత Jesus says, యేసయ్య చెప్తున్నారు, launch out into the deep and let your nets for a catch. దోణిను లోతులకు నడిపించి వలలు వేయమని చెప్పాడు. Jesus basically saying, let's go for fishing. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? చేపలు పడదాం పద అని అంటున్నాడు. He's saying, let's go for fishing. చేపలు పడదాం పదండి అంటున్నాడు. But that was a wrong time. కానీ అది అనుకూలమైన How సమయం many of కాదు. you understanding? ఎంతమందికి అర్థమవుతూ ఉంది? Fishermen fish at night. చేపలు పట్టేవారు రాత్రి జాముల్లోనే చేపలు పడతారు. Fishes don't float on the surface of the water because of the heat. వేడిని బట్టి చేపలు పగటి కాలములో ఆ నీటి మీదకు రావు. The nets can be seen very visibly. కాబట్టి నీరు బాగా కనబడుతుంది. See, there are many reasons why fishermen fish on the night. రాత్రి పూట మాత్రమే చేపలు పట్టేందుకు జాలర్లకు చాలా కారణాలు ఉన్నాయి. They fished at night. వారు రాత్రి పూట చేపలు పడతారు. Hallelujah. హల్లెలూయా. The next verse says, తర్వాత వచ్చింది చెప్తుంది, when they finished doing, అయిపోయిన తర్వాత, but the Lord here commands Peter to do something that doesn't make sense. యేసుక్రీస్తు వారు ఏ ఆజ్ఞనిస్తూ ఉన్నాడో అది అంత అర్థవంతమైన ఆజ్ఞగా కనబడట్లేదు. When Jesus commands to do something that is not sense, యేసయ్య ఏం చెప్తున్నాడో ఆ విషయం మనం గ్రహించలేక అర్థం కాని స్థితి అయితే, don't worry, keep doing it. మీరు చింతపడకండి, దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయండి. When you do it, మీరు దాన్ని చేశారనుకోండి, Jesus guarantees the result. యేసుక్రీస్తు వారు
ప్రతిఫలం ఇవ్వడానికి ఆయనే జవాబుదారి అవుతున్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Jesus says, let it do it my way. నేను చెప్పే విధానంలో చెయ్యి. I will make sure you will catch the fish. నీకు చేపలు దొరుకుతాయి. Jesus says something to do. యేసుక్రీస్తు వారు ఒక పని చేయమని చెప్తూ ఉన్నాడు. We find challenges of faith. మనము ఇలా చేయాలి అంటే అది ఒక సవాలుతో కూడిందే. Faith. విశ్వాసం కావాలి. Amen. ఆమేన్. It is a challenge for faith. విశ్వాసమునకు సవాలు అది. It's important how we act. మనము ఏ విధంగా పని చేస్తామో అది ప్రాముఖ్యం. See, we all have limitations in life. మన జీవితంలో మన అందరికీ కూడా పరిమితులు అనేవి ఉంటాయి. Jesus, you can talk anything. యేసయ్యా నువ్వు ఏమైనా మాట్లాడొచ్చు. But don't interfere in my business. నేనేం చేస్తున్నానో దాంట్లో జోక్యం చేసుకోకండి అయ్యా. Are you understanding? అర్థమవుతుందా? I know fishing well. చేపలు పడ్డం నాకు వచ్చు బాగా. I've been fisherman from my childhood. నేను చిన్నప్పటి నుండి చేపలు పట్టేవాడిని. Praise God. దేవునికి స్తోత్రం. I know this very well. ఈ పని నాకు బాగా తెలుసు. Don't tell me what to do. నేనేం చేయాలో నాకు చెప్పకండి అని Amen. What do you do when Jesus tells you something doesn't make sense? యేసయ్య నీతో ఒక మాట చెప్తున్నాడు అనుకోండి, అది అంత అర్థవంతమైందిగా నీకు కనబడలేదు అనుకోండి, మీరేం చేస్తారు? My prayer is, ఈ రోజు నా ప్రార్థన ఏంటో తెలుసా? may the Lord help us obey whatever he says. దేవుడు మనకు సహాయం చేయును గాక, దేవుని మాటకు లోబడినట్లుగా. Amen. ఆమేన్. Verses 5 says, 5వ వచనం చెప్తుంది, there is an important term mentioned there. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పదం కనబడుతుంది. He calls Jesus master. యేసుక్రీస్తు వారిని ఏలినవాడా, యజమానుడా అని పిలుస్తున్నాడు. Amen. ఆమేన్. There's something we need to remember at the beginning of this year. ఈ సంవత్సర ప్రారంభంలో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. Are you with me? వింటూ ఉన్నారా? He is the master. ఆయనే మన యజమానుడు. You know what it means to be a master? యజమానుడు అంటే అర్థం ఏంటో తెలుసా? He is in charge. ఆయనే సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకొని He ఉన్నాడు. is in charge of your life. నీ జీవితం మీద ఆయన అధికారి. He is in charge of your family. నీ కుటుంబం మీద ఆయన బాధ్యత కలిగి He is ఉన్నాడు. in charge of your ministry. నీ పరిచర్య క్షేమము ఆయన మీద ఆధారపడి ఉంది. He is in charge of your finances. నీ ఆర్థిక అవసరాలు కూడా ఆయన మీద ఆధారపడి He ఉన్నాయి. is in charge of everything. ఆయనే అన్నిటినీ చూసుకునేవాడు. Clap your hands and చప్పట్లు give కొట్టి దేవుని God the మహిమపరచండి. glory for he being in charge of everything. ఆయన సమస్తము ఆయన ఏలువాడిగా ఉన్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. Peter then says, పేతురు అంటున్నాడు, we have toiled all night. మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. Toiled means to work to the point of exhaustion. ప్రయాస అంటే ఏంటో తెలుసా? మా బలమంతా అయిపోయింది ఇక. They worked all night, ఆ రాత్రంతా but ప్రయాసపడ్డారు. they took nothing. కానీ వారికి ఏమీ దొరకలేదు. Previous night was a complete failure. ఆ ముందు రాత్రి వారి జీవితంలో ఏమీ దొరకనటువంటి రాత్రి. Church, are you listening to me? సంగమా వింటూ ఉన్నారా? Are you listening to me? వింటూ ఉన్నారా? Whatever you're facing, don't deny the facts. మీరు దేన్ని ఎదుర్కొంటున్నారో దాన్ని మీరు అంగీకరించాల్సిందే. Be real about the facts. వాస్తవాన్ని మీరు అంగీకరించాల్సిందే. Some of us Christians are so spiritual. కొంతమంది క్రైస్తవులు చాలా ఆత్మీయంగా కనబడడానికి ఇలా అంటారు. We act like we are not hurt when life hurts you. జీవితము అనేది నిన్ను బాధించినప్పుడు నాకేమీ బాధ లేదు అన్నట్లుగా ఉంటారు If వాళ్ళు. there's somebody coming and asking you like this, ఒకవేళ ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, how are you doing? అయ్యా ఎలా ఉన్నారు? You know what your answers మీ will be? జవాబు ఏంటో తెలుసా? I am blessed and highly favored by God. నేను దేవుని వలన దయ పొందిన వాడిని, నేను బహుగా దీవించబడిన వాడిని. Let me tell you one thing. కానీ ఒక విషయాన్ని మీతో It's చెప్పనివ్వండి. okay to serve when it hurts me, when life hurts you. జీవితంలో బాధలు అనే బాధాకరమైన సంఘటనలు ఉంటాయి, వాస్తవం అది. Peter did not deny the fact. పేతురు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నాడో దానిని దాచిపెట్టలేదు. Listen to me. వింటూ ఉన్నారా? Listen to me. వింటూ ఉన్నారా? He also didn't allow the facts to have the last word. తనకు చివరి మాట ఇలాగ పలుకుతూ ఉన్నాడు. He did not allow the facts to be the last word. వాస్తవమైన పరిస్థితి తన చివరి మాటగా పలకట్లేదు. You know what he's saying? ఏం చెప్తున్నాడో తెలుసా? I have toiled all night. నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను, I have nothing. ఏం దొరకలేదు. I have nothing.
ఏం దొరకలేదు. But he did not stop there. కానీ తన మాట అక్కడితో ముగియలేదు. I am so excited. ఈ మాటను బట్టి నాకు ఉత్సాహము Yes, కలుగుతూ we have ఉంది. problems. అవును, నిజంగా నాకు సమస్యలు ఉన్నాయి, We have difficulties. ఇబ్బందులు ఉన్నాయి. Yes, we have sickness. అవును, నాకు వ్యాధి ఉంది. When you speak about the fact, ఈ వాస్తవాన్ని మాట్లాడిన తర్వాత, after the fact speaks, వాస్తవాన్ని పలికిన తర్వాత, you got to let the faith also speak. విశ్వాసమును కూడా కలిపి పలకాలి. Amen. ఆమేన్, Amen. ఆమేన్. When you're finding yourself in the place of failure, మీ జీవితంలో ఓటమి అనే స్థానంలో ఉండి కూడా, if you're in the place of loss, మీరు నష్టపోయిన స్థితిలో ఉండి కూడా, if you're in the place of disappointment, మీ నిరాశ అనే స్థితిలో ఉండి కూడా, don't deny the reality. ఆ వాస్తవాన్ని మీరు కప్పిపెట్టకండి. But let not that facts be the last word. వాస్తవం మీ చివరి మాటగా ఉండకూడదు. We have toiled all night. అవును, నిజమే, మేము రాత్రంతా We ప్రయాసపడ్డాం, got nothing. మాకేమీ దొరకలేదు. Nevertheless, అయినను at your word. నీ మాట చొప్పున. Can I see anybody with a nevertheless faith? అయినను అనే ఆ విశ్వాసం మనకు కావాలి. I don't know whether I'm going to make it. నేను ఇది అవుతుందో కాదో I don't know. నాకు తెలీదు. I don't know how it is going to happen. ఎలా జరుగుతుందో కూడా నాకు తెలీదు. Nevertheless, at your word. అయినను నీ మాట చొప్పున. I don't know what this year is going to bring. ఈ సంవత్సరం నా జీవితంలో ఏమేం చూడబోతున్నా నాకు తెలియదు. Nevertheless, at your word. అయినను నీ మాట చొప్పున ముందుకు వెళ్ళు. Oh, Rabashi Danda Rikada La Ramba Baba. The storm is raging against me. ఇక తుఫాను నాకు విరోధముగా వస్తూ ఉంది. Nevertheless, at your word. అయినను నీ మాట చొప్పున. You need to learn how to talk faith. నీ విశ్వాసపు గల మాటలు ఎలా మాట్లాడాలో నీకు తెలియాలి. Amen. Hallelujah. హల్లెలూయా. If you are a follower of Jesus, మీరు యేసుక్రీస్తు వారి శిష్యులైతే, you will speak like this because that's the language Jesus used. యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి భాష ఇలాగే ఉంది కాబట్టి ఆయన శిష్యులు కూడా ఇలానే మాట్లాడతారు. In the garden of Gethsemane, గెత్సెమనే తోటలో, in the shadow of the cross, ఆ యొక్క సిలువ నీడలో he was in agony. వేదన చెందుతున్న సమయములో He says, ఇలా అంటున్నాడు, Father, if it be thy will, let this cup pass from me. తండ్రి, నాయనా, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించయ్యా, But nevertheless, not my will, but thy will. ఆయనను నా చిత్తము కాదు, నీ ఇష్టమే జరగాలి. హల్లెలూయా. You shouldn't be sitting quiet for this point. మీరు మౌనంగా ఉండకూడదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You know how we are saved? మనం ఎలా రక్షించబడ్డాం చెప్పండి? We are saved nevertheless. అయినను అనే స్థితిలోండి మనం ప్రభువుని నమ్ముకున్నాం. We were sinners. మనం పాపులము. We were far away. మనం దేవునికి దూరస్తులము. అయినను God first loved us. దేవుడు మొదటిగా మనలను You ప్రేమించి, didn't choose God. మనము దేవుని ఎన్నుకోలేదు. He loved you. దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When he tells nevertheless for us, అయినను అని దేవుడు మన జీవితంలో పలికినప్పుడు, but when God says something, if it is hard, you need to say nevertheless. ఒకవేళ కష్టమైన విషయాన్ని దేవునితో పలికినా కూడా అయినను అని నీవు పలకాల్సి ఉంది. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know what this culture is bringing? This culture. ఈ యొక్క ఆచార పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? It is taking away from the things of God in our life. దేవునికి మన జీవితాలు దూరంగా తీసుకుని వెళ్తున్నాయి. But whatever the culture brings, ఈ లోకంలో ఏం జరుగుతున్నా కూడా, nevertheless at your word. అయినను నీ మాట చొప్పునయ్యా. Amen. ఆమేన్. Mary gave a wonderful advice to the disciples. మరియా యేసు శిష్యులు పని వారికి ఒక మంచి ఆలోచన చెప్పింది. At the wedding of Cana, she said, కానాను వివాహంలో ఏం చెప్పిందో తెలుసా? whatever he tells you to do, do it. ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పాను. Amen. ఆమేన్. Is anybody here listening to that voice? ఈ రోజు వింటూ ఉన్నారా ఈ మాటను? Amen. ఆమేన్.
Is anybody with me who could shout and say with me? నా వెనక పెద్దగా చెప్పేవారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? Even though it doesn't make sense, నాకు అర్థము కాకపోయినా whatever he tells me, దేవుడు నాకు ఏం చెప్తాడో I know I will do it. నేను దానిని చేసేస్తానంతే. And if I do it, నేను దాన్ని చేసినప్పుడు he will do the supernatural for me. దేవుడు అసాధారణమైన అద్భుతాన్ని చేస్తాడు. Amen. ఆమేన్. You saw the cost of obedience. లోబడుట అనేది ఒక వెలను చెల్లించాలి అని మనం చూడగలుగుతూ ఉన్నాం. But we also see the consequences of obedience. లోబడుట వలన ఏం జరుగుతుందో కూడా మనం చూడగలుగుతాం. My God is a rewarder. నా దేవుడు ప్రతిఫలం ఇచ్చు దేవుడు. If you have paid a cost, మీరు ఒక వెలను చెల్లించినప్పుడు there is a consequences. దానికి ఆయన ఒక కార్యాన్ని A చేస్తాడు. man of God says, ఒక very nice, దైవజనుడు ఇలా చెప్పాడు. Peter might not agree to what Jesus said, పేతురు యేసయ్య ఏం చెప్పాడో పేతురు ఒప్పుకోలేదు, but he obeyed. కానీ లోబడ్డాడు. Are you understanding? అర్థమవుతుందా? Are you understanding? అర్థమవుతుందా ఈ మాట? That's what he did. అదే జరిగింది ఇక్కడ. Even though the instruction of Jesus doesn't make sense, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ సూచన, ఆ మాట The Bible అర్థవంతమైనదిగా కనబడకపోయినప్పటికీ the Bible says, వాక్యం చెప్తుంది he obeyed. పేతురు లోబడ్డాడు. When he obeyed, లోబడిన తర్వాత two things happened. రెండు విషయాలు జరిగినాయి. Two things happened. రెండు విషయాలు జరిగాయి. Verse 6, 6వ వచనం, the net started breaking. విస్తారమైన చేపలు పట్టారు, వలలు పిగిలిపోతూ ఉన్నాయి. The net started breaking. వలలు పిగిలిపోతున్నాయి. Verse 7, 7వ వచనం, the ship started sinking. ఆ యొక్క దోణి మునిగిపోతూ ఉంది. Watch me out here. మీరు జాగ్రత్తగా గమనించండి. Without Jesus, యేసయ్య లేకుండా these experts toiled all night. యేసయ్య లేకుండా ఈ యొక్క జాలర్లు రాత్రంతా ప్రయాసపడ్డారు. They caught nothing. ఏం దొరకలేదు. Amen. ఆమేన్. Peter did not act like some of us. పేతురు మనలో ఒకరిలాగా ప్రవర్తించలేదు. Lord, you are good. ప్రభువా నీవు మంచివాడవయ్యా, but now you are in my business. మీరు నేను చేసే పనిలో జోక్యం చేసుకుంటున్నారు. You are a carpenter. మీరేమో వడ్రంగి వారు. You don't know anything about it. దీని గురించి మీకు తెలియదయ్యా. But he didn't say anything like that. పేతురు మనలాగా చెప్పలేదు. He didn't say anything like that. మనలాగా పేతురు చెప్పలేదు. Peter did what Jesus told him to do. యేసయ్య పేతురును ఏమి చేయమని చెప్పాడో పేతురు అలా చేస్తున్నాడు. This is a message for somebody here today. ఇక్కడ ఉన్న వారికి ఇదిగో ఈ వర్తమానము. The Bible says, దేవుని వాక్యం చెప్తుంది, when they fished with Jesus, వారు చేపలు పట్టినప్పుడు they received a large catch. విస్తారమైన చేపలు పట్టారు. I am talking with somebody. నేను మీతో మాట్లాడుతున్నాను. You've been working for years. మీరు సంవత్సరాలుగా You've been working కష్టపడుతున్నారు. hard for several times. అనేక గంటలు కష్టపడి పని చేస్తున్నారు. You've been working so hard. చాలా కష్టపడుతున్నారు. But that life is without Jesus. కానీ యేసయ్య లేని జీవితముతో. But today, కానీ ఈ రోజున if you take Jesus along with you, యేసుక్రీస్తు వారు నీతో ఉండగా you're going to see a blessings in your life. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. Praise God. దేవునికి స్తోత్రం. It was a very large catch. అది చాలా విస్తారమైన చేపల We don't know how many were there. ఎన్నో మనకు తెలియదు. But the nets started breaking. వలలు పిగిలిపోతున్నాయి. Its nets started breaking. ఆ వలలు పిగిలిపోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి స్తోత్రం. You've been thinking about this new year. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంగా మీరు ఆలోచించినప్పుడు, I don't want you to get into this new year about asking how this is going to happen. ఈ సంవత్సరం ఎలా జరగబోతుంది అనే ప్రశ్నలు అడగండి. ఎలా జరగబోతుంది? No, all the promises that I received from God. నేను దేవుని వల్ల వాగ్దానం పొందాను. How this is going to happen? ఈ వాగ్దానం Don't ఎలా go with that జరుగుతాయి attitude. అలాగా మీరు ఆలోచించకండి. Amen. ఆమేన్. The how is Jesus' business. యేసయ్య ఎలా చేస్తాడో అలా ఆలోచించండి. How is his business? How it is going to happen is his business. ఎలా జరగబోతుందో అది దేవుని పని. Amen. Amen. ఆమేన్. Whatever promises he has done, దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, how he is going to do is
his business. అది ఎలా జరుగుతది అనేది దేవుని బాధ్యత. అది Anyway, he is going to bless you. ఏ విధంగానైనా దేవుడు నిన్ను You దీవిస్తాడు. will be satisfied. నీవు తృప్తి పొందుతావు. Praise God. దేవునికి స్తోత్రం. Verse 7 confirms the miracle. 7వ వచనము ఆ యొక్క అద్భుతాన్ని గురించి ఇలా చెప్తూ ఉంది. Listen to me carefully. చూడండి జాగ్రత్తగా. They signals to the other boats. ఇతరు పాలు వారు వచ్చి సహాయం చేసి సిగ్నల్ They asked చేశారు. them to come and help them. వచ్చి సహాయం చేయమని కోరారు. Both the boats are filled. 2 దోణులు మునిగిపోతున్నాయి. Both the boats are filled. నింపబడి ఉన్నాయి 2 దోణులు. And they began to sink. అవి మునిగిపోతూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The fish filled both boats. ఆ యొక్క 2 దోణుల్లో చేపలు నిండుగా ఉన్నాయి. And it was so many. అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. As they tried to get to the shore, దాన్ని ఒడ్డుకు తీసుకొని రావాలంటే the boat began to sink. ఆ యొక్క దోణి మునిగిపోసాగింది. Oh, this is a very strange miracle. ఇది ఒక అసాధారణమైన అద్భుతం. Feeding 5,000 and more in the desert is okay. అరణ్యములో 5,000 మందిని పోషించడము అది ఒక అద్భుతం అయితే That is okay. That is okay. అలా జరిగింది సరే. But this miracle is a strange miracle. కానీ ఈ అద్భుతానికి ఒక ప్రత్యేకత ఉంది. Amen. ఆమేన్. Hallelujah. You know what Jesus did? యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? He drained the Sea of Galilee for a couple of unsuccessful fishermen. He drained the Sea of Galilee. యేసుక్రీస్తు వారు ఆ యొక్క 2 జాలర్లు ఉన్నారు కదా, చేపలు దొరకని జాలరు, వారి కొరకు ఆ యొక్క నదిని ఎండిపోజేశాడు. Hallelujah. No. Drained and bought the fish out. ఆ యొక్క అందులో ఉన్న చేపలన్నిటినీ తీసుకుని వచ్చాడు. Let me tell you why this miracle. ఈ అద్భుతం ఏంటో తెలుసా? Amen. The first thing I would like to say, మొదటి మాట, Jesus was rewarding Simon for making his boat available. తన దోణిని ఇచ్చినందుకు యేసుక్రీస్తు వారు బహుమతిగా ఇస్తూ ఉన్నారు. Amen. ఆమేన్. Why this miracle happened? ఈ అద్భుతం ఎందుకు జరిగిందో He తెలుసా? made his boat available. తన దోణిను Whatever you do, కానీ మనం ఏం చేస్తున్నామో దానికి యేసుక్రీస్తు వారు బహుమానాన్ని ఇస్తాడు. He counts every tears of yours. మీ ప్రతి కన్నీటిని He counts every tears of మీ yours. కన్నీటిని ఆయన లెక్కిస్తాడు. Every praises that you make, మీరు చేసే ప్రతి స్తుతులను, every prayers that you do, మీరు చేసే ప్రతి ప్రార్థనలను, every sacrifices that you do, మీరు చేసే ప్రతి త్యాగమును He rewards you. మీకు బహుమతిగా He తిరిగి rewards ఇస్తాడు. you. మీకు And బహుమానాన్ని I am ఇస్తాడు. so glad because He is my rewarder. ఆయన నీకు బహుమతి ఇచ్చేవాడు కనుక నేను ఆయన యందు ఆనందిస్తున్నాను. Amen. Hallelujah. హల్లెలూయా. See, Jesus did not meet Peter for the first time there. యేసుక్రీస్తు వారు పేతురుని అక్కడ మొదటిసారి కలవలేదు. Peter was already a disciple. యేసుక్రీస్తు వారికి పేతురు అంతకు ముందుగానే శిష్యుడిగా ఉన్నాడు. Not a disciple, a believer. ఒక విశ్వాసి అని చెప్పొచ్చు. Jesus met him at the wedding of Cana. కానా వివాహమందు పేతురు కలిశాడు. And they saw that wonderful miracle. అక్కడ ఒక అద్భుతం చూశాడు పేతురు. And the earlier passage we see Jesus heals the mother-in-law of Simon Peter, who was in fever. అత్తగారిని జ్వరం నుండి యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But remember one thing. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. How Peter was treating Jesus at that time. పేతురు యేసుక్రీస్తు వారిని ఏ విధంగా చూస్తున్నాడో చూడండి. If I can use this word, he was using Jesus as a side hustle. As a side. Second thing. రెండవ వ్యక్తిగా చూస్తూ ఉన్నాడు. Because he was pursuing after his own career. తన యొక్క పనిని తాను చేస్తూ ఉన్నాడు. He was doing fishing. చేపలు పట్టుకుంటున్నాడు. But he was seeing Jesus. యేసుక్రీస్తు వారికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడు. In the coming scripture you're going to see. ఆ తర్వాత కాలములో మీరు వాక్యాన్ని చూసినప్పుడు Jesus is going to invite Simon Peter for the full time job. యేసుక్రీస్తు వారు పేతురును సంపూర్ణంగా తన శిష్యునిగా పిలుస్తూ ఉన్నాడు. Why this miracle? ఎందుకు ఈ అద్భుతం చెప్పండి? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But before he tells Simon Peter to quit the job, పేతురు ఈ పని చేయక ముందు, before he tells Simon Peter to quit the job of fishing, చేపలు పట్టుట మానివేయమని యేసయ్య చెప్పక ముందు,
He wants to demonstrate that I am able to meet all your needs. నీ ప్రతి అవసరాన్ని తీర్చగలనని పేతురుతో యేసయ్య చెప్తున్నాడు. Is somebody listening to me? వింటూ ఉన్నారా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. See, this miracle, the verses 17 to 26, you find the miracle of faith. 17 నుండి 26 వరకు విశ్వాసంతో కూడినటువంటి ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతున్నాం. Jesus saw the faith and healed the man. యేసుక్రీస్తు వారు విశ్వాసమును చూసి స్వస్థపరిచాడు. But church, this is not a miracle of faith. కానీ ఇక్కడ అద్భుతము ఇది విశ్వాసములకు సంబంధించింది కాదు. This is a miracle of obedience. లోబడుట వలన జరిగిన అద్భుతము. If it doesn't make sense, ఒకవేళ అది అర్థవంతమైనదిగా if you కనపడకపోయినా, do what he says, అని ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాకపోయినా, God honors his word. దేవుడు తన మాటను ఘనపరుస్తాడు. Uraba shanda rikada rababa. He honors his word more than anything. దేవుడు తన వాక్యమును అన్నిటికంటే ఎక్కువగా ఘనపరుస్తాడు. If you start doing what the Lord says, దేవుడు నీతో ఏం చెప్తున్నాడో నువ్వు దాన్ని చేయగలిగితే, he will do it for you. దేవుడు నీ కొరకు దాన్ని చేస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He will meet you at the place of obedience. లోబడుట అనేది నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కలుసుకుంటాడు. And to make sure all your needs are being met. నీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. You know which type of God I am serving? నేను ఎలాంటి దేవుని సేవిస్తున్నానో తెలుసా? I am not serving a stingy God. నేను పిసినారి దేవుని సేవించట్లేదు. I am not serving a cheap God. నేను తక్కువ వాడైన దేవుని ఆరాధించట్లేదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. Hallelujah. హల్లెలూయా. I am so glad for that. నేను ఈ విషయమందు నేను బహుగా సంతోషిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I want to tell you something, a big news for your life and for this year. మీ జీవితం కొరకు ఈ సంవత్సరంలో ఒక గొప్ప విషయాన్ని చెప్పబోతున్నాను. Whatever God said might seem ridiculous for you. మీ జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడో మీకు అది అర్థం కాకపోయినా, I say to you today, ఈ రోజు మీతో చెప్పనివ్వండి, if you obey the commandments of Jesus, దేవుని ఆజ్ఞను మీరు కైకొన్నట్లయితే your nets will break. నీకు వలలు పిగులునంతగా, Your nets will break. నీ వలలు పిగులునంతగా, Your ships will sink. మీ దోణి మునుగునంతగా. Let me repeat. మరలా చెప్పనివ్వండి, If you do what he tells you, దేవుడు మీతో ఏం చెప్తున్నాడో అది చేస్తే, and if you do it, if it doesn't make sense, మీకు అర్థం కాకపోయినా లోబడితే, the Lord will break the nets వలలు పిగులునంతగా, and your ships will sink. దోణి మునుగునంతగా. I wish I had witnesses here today. I wish I had witnesses here today. ఈ రోజున ఇక్కడ సాక్ష్యాలు ఉంటాయని నమ్ముతున్నాను. Oh, don't think I am preaching a prosperity theology. నేను సమృద్ధి దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని ప్రకటిస్తున్నాను కదా, అలా ప్రకటించట్లేదు. Prosperity theology. నేను ప్రాస్పెరిటీ థియాలజీని ప్రకటించట్లేదు. I am simply affirming Ephesians 3:20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ప్రకారం, Now unto him who is able to do exceedingly abundantly above all we ask and think. మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను గొప్పవి చేసేటువంటి దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. The Lord uses available people. దేవుడు ఎవరు అందుబాటులో ఉంటారో వారిని దేవుడు The వాడుకుంటాడు. Lord uses obedient people. లోబడే వారిని దేవుడు వాడుకుంటాడు. Third, finally, చివరిగా the Lord uses submissive people. విధేయత చూపించే వారిని దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. I struggle with this point. ఈ విషయంలో నేను పోరాడుతూ ఉన్నాను. But I want to be clear. కానీ నేను స్పష్టంగా చెప్తున్నాను, This obedience and submission are different words. లోబడుట అనేది తర్వాత Submission. సమర్పించుట అనేది ప్రత్యేకమైన పదాలు. It's a complementary term. ఈ రెండు కూడా పోలినట్లుగా కనబడుతున్నాయి. Obedience is an action. లోబడుట అనేది ఒక క్రియ. Submission is an attitude. సమర్పించుకోవడము అనేది ఒక ఉద్దేశం. Let me tell you one thing. మరలా చెప్పనివ్వండి, You can rebelliously obey. మీరు తిరుగుబాటు చేస్తూ లోబడచ్చు. See, a mother tells a child, తల్లి తన బిడ్డకి ఇలా చెప్తుంది, sit down on the chair. ఆ కుర్చీ మీద కూర్చో, If you don't sit down, I'm going to whack you.
ఒకవేళ కూర్చోకపోతే కొడతాను నిన్ను. But the boy sits down. అబ్బాయి కూర్చుంటాడు. But in his mind he is saying, మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, I am still standing. నేను ఇంకా నిలబడే ఉన్నాలే. I am sitting in the outside. నేను వెలుపల కూర్చొని ఉన్నాను, But in the inside I am standing. లోపలైతే నిలబడే ఉన్నాను. Are you understanding? అర్థమవుతుందా? You can rebelliously obey. మీరు తిరుగుబాటు చేస్తూ లోపడచ్చు. But you should thrive to submit yourself. మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని సమర్పించుకొని లోబడచ్చు. Praise God. హల్లెలూయా. Look at that text. వాక్యం ఏం చెప్తుందో Verse చూడండి. 8. 8వ వచనం. When the miracle was performed, అద్భుతము జరిగిన తర్వాత Peter did not praise Jesus. పేతురు యేసయ్యను స్తుతించలేదు. He didn't do it. అలా చేయలేదు పేతురు. He did not make Jesus a silent partner. పేతురు యేసయ్యను తన భాగస్వామిగా చేసుకోలేదు. He didn't tell to Jesus, come once in a month like this, perform this miracle and go away. యేసయ్యా నెలకోసారి రండి, ఈ అద్భుతం చేయండి, వెళ్ళండి అలా చెప్పలేదు. You bless my business, I will give you glory. He didn't tell that. మీరు నా వ్యాపారంను దీవించారు, మిమ్మల్ని మహిమపరుస్తున్నానని చెప్పలేదు. He fell at his knees. ఆయన మోకాళ్ళు ఉంటున్నాడు. He fell at his knees. ఇలా చెప్తూ ఉన్నాడు, He fell at his knees. మోకాళ్ళ మీద సాగిలపడి. Oh rabba shandadi rabba ba 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 ba. He fell at his knees. తన మోకాళ్ళ మీద సాగిలపడి. He felt that he is unworthy. నేను యోగ్యుడను కాను అని చెప్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. You know, when you understood Jesus better, యేసుక్రీస్తు వారిని మీరు ఎప్పుడు బాగా అర్థం చేసుకుంటారో తెలుసా? when you recognize that you are nothing. నీవు ఆయన ఎదుట అల్పమైన వాడవని గ్రహించగలిగినప్పుడు. Is somebody with me? వింటూ ఉన్నారా? You think that I am nothing. నేను ఏమీ లేని ఒట్టివాణ్ణి. You feel unworthy. నేను యోగ్యత లేనివాణ్ణి. See, let me tell you, I could have closed with this. నేను దీంతో ముగించేసేయచ్చు. Many preach only the net breaking, ship sinking. అనేకులు ఆ ఓడము దోణి మునగడము, వలలు పిగలడము అంతటితో ముగించేస్తారు. But they miss the message, the important message of the miracle. కానీ ఈ అద్భుతము యొక్క ప్రాముఖ్యమైన వర్తమానాన్ని వదిలిపెట్టేస్తుంటారు. Jesus did not do this miracle to bless Simon's business. యేసుక్రీస్తు వారు పేతురు యొక్క వ్యాపారమును దీవించడానికి ఈ అద్భుతము చేయలేదు. He did this miracle to reveal himself. తనను తాను బయలుపరచుకోవడానికే యేసుక్రీస్తు వారు ఈ అద్భుతము చేస్తున్నారు. He did it to reveal himself. యేసుక్రీస్తు వారు తనను తాను బయలుపరచుకోవడానికి. Simon saw Jesus. సీమోను యేసయ్యను చూస్తున్నాడు. He saw who he really was. యేసుక్రీస్తు వారు నిజముగా ఎవరో చూస్తున్నాడు. And he confesses, ఒప్పుకుంటున్నాడు, I am a sinful నేను man. పాపాత్ముడైన మనుష్యుడను. I am a sinful నేను man. పాపాత్ముడైన మనుష్యుడను. Hallelujah. హల్లెలూయా. When you see the distance between you and him, నీకు ఆయనకు మధ్య జరిగినటువంటి ఈ విషయాన్ని చూసినప్పుడు, great is the distance between you and him. నీకు ఆయనకు చాలా దూరం ఉన్నట్లు చూడగలవు. He is holy. ఆయన పరిశుద్ధుడు. We are not. మనం పరిశుద్ధులము కాము. He is faithful. ఆయన నమ్మదగిన వాడు. We are not. మనం నమ్మదగిన వారం కాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి మహిమ. We see the divine calling here in verse. ఇక్కడ దైవికమైన ఒక పిలుపును చూస్తూ ఉన్నాము. He says, ఇలా చెప్తూ ఉన్నాడు, don't be afraid. భయపడకుము. Let me pause here. ఇక్కడ ఆగుదాము. You know what happens? ఏం జరుగుతుంది చూడండి. He says, I am a sinful man. నేను పాపాత్ముడైన మనుష్యుడిని పేతురు చెప్పిన తర్వాత, Jesus understands that Peter is in a guilt. పేతురు తను పాపం చేసి ఉన్నాడన్న నేరారోపణ చేసే మనస్సాక్షి కలిగి ఉన్నాడని గ్రహిస్తున్నాడు. You know what guilt causes? ఆ యొక్క నేరారోపణ ఏం చేస్తుందో తెలుసా? It causes fear. భయాన్ని కలిగిస్తుంది. Proverbs 28:1 says, సామెతలు 28:1 చెప్తుంది, the wicked flee when no man is pursuing. ఎవరు తరమకపోయినా పాపాత్ముడు పారిపోతాడు, దుష్టుడు పారిపోతాడు. Fear. భయము.
Wicked people run when nobody is chasing. దుష్టులు పారిపోతారు ఎవరు తరమకపోయినా. Jesus says, యేసయ్య చెప్తున్నారు, stop being afraid. నువ్వు భయపడుట మానివేయిక. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. He is not minimizing the sinfulness of Peter. పేతురు యొక్క పాపమును తగ్గించి మాట్లాడట్లేదు. He is assuring one thing. ఒకటి వాగ్దానం చేస్తున్నాడు. He is saying your failure is not final. నీ ఓటమి అనేది ఇదే చివరి కాదు. You don't know when to shout on the point. మీరు ఎక్కడ కేక వేసి స్తోత్రం చెప్పాలో మీకు అర్థం కాలేదు. I am telling you, your failure is not final. నీ ఓటమి అనేది చివర కాదు. Oh, Rabba Shanda, Rabba Baba 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 Baba. I'm going to say it again. మరలా చెప్తూ ఉన్నాను. Thank God for all the mistakes you made in 2024. 2024 సంవత్సరంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి కదా, దేవునికి స్తోత్రం. Thank God by the blood of Jesus your failure is not final. యేసుక్రీస్తు వారి రక్తమును బట్టి మన ఓటమే చివర కాదు. Are you listening? I am taking you to a shouting point. ఇప్పుడు మీరు కేకలు వేయగలిగిన ఒక మాట చెప్తూ ఉన్నాను. Jesus says, యేసయ్య చెప్తూ ఉన్నాడు, from now on, ఇప్పటి నుండి. I know what you did last year. పోయిన సంవత్సరం ఏం చేసావో నాకు తెలియదు. I know how you acted last year. నువ్వు ఎలా ప్రవర్తించావో నాకు తెలియదు. But from now on, ఇప్పటి నుండి. is somebody excited here? ఉత్సాహంగా ఉన్నారు ఈ మాట వినడాన్ని బట్టి? Listen to me. జాగ్రత్తగా వినండి. From now on, ఇప్పటి నుండి. praise God. దేవునికి స్తోత్రం. Jesus doesn't throw away your past, యేసుక్రీస్తు వారు మన గతమును త్రోసివేయట్లేదు, but he recycles it. కానీ దేవుడు దానిలో ఒక మార్పును చేస్తున్నాడు. He knows what your past is. నీ గతమేంటో దేవునికి తెలుసు. He knows you are a fisherman. నీవు చేపలు పట్టేవాడవని, He knows you are a sinful man. నీవు పాపి అయిన మనుష్యుడవని. But you need not be ashamed of your past. కానీ నీ గతాన్ని బట్టి ఇక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. Oh, praise God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. One of my friend asked me, ఒక స్నేహితుడు నన్ను అడిగాడు ఇలాగా, if you go back in your life and if you want to correct the things in your life, నీ జీవితంలో నువ్వు వెనక్కి వెళ్ళి నువ్వు ఎక్కడెక్కడ పొరపాటు చేసే వాటిని సరి చేసుకోవాలంటే what will be that? అది ఏంటి అని అడిగాడు. I said to them, నేను చెప్పాను, every failures in my life, నా జీవితంలో కలిగిన ప్రతి ఓటమి, every success in my life, నా జీవితంలో ప్రతి విజయం, every shortcomings in my నా life, జీవితంలో ఉన్న ప్రతి లోపాలు, every heights in my life నా జీవితంలో ఉన్నత స్థితి made me realize who God is. దేవుడు ఎవరో తెలుసుకునేలాగా నాకు చేశాయని చెప్పాను. Made me transform because of his love. దేవుని ప్రేమను బట్టి నేను మార్పు చెందానని చెప్పాను. In spite of my failure, నా ఓటములన్నిటి మధ్యలో he didn't stop loving me. దేవుడు నన్ను ప్రేమించుట మానలేదు. He didn't stop being with me. దేవుడు నాతో ఉండుట మానలేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Don't discount the sorry of your past. నీ Discount the sorry of your past. మీ జీవితంలో గత కాలంలో ఏం జరిగాయో వాటిని బట్టి చింతపడుతూ ఉండకండి. Whatever the story look like, మీ గత జీవితం ఏమైనప్పటికీ God is able to recycle it. దేవుడు దానిలో గొప్ప మార్పును కలిగించగలడు. He is able to use it for the glory of దేవుడు God. నీ జీవితాన్ని తన మహిమగా He మార్చుకోగలడు. can make you fishers of men. నీవు మనుషులను పట్టు జాలరిగా దేవుడు మార్చగలడు. He can make you fishers of నీవు men. మనుషులను పట్టువాడుగా ఉండబోతావు. A man of God says, ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, for all the fishes in the ocean ఆ సముద్రంలో చేపలన్నీ is not compared to one soul that is saved. రక్షించబడిన ఒక ఆత్మతో మనం దాన్ని పోల్చలేము. I want to challenge you today. ఈ రోజు మీకు సవాలు చేస్తూ ఉన్నాను. Ask the Lord to use you catch one soul. ఒక్క మనిషిని రక్షణలోనికి నడిపించాలని మీరు దేవునికి ప్రార్థన చేయండి. Praise God. దేవునికి స్తోత్రం. This year, ఈ సంవత్సరం I need to catch one soul. నేను ఒక్క ఆత్మనైనా రక్షణలోనికి నడిపించాలి. Amen. ఆమేన్. Hallelujah. Praise God. దేవునికి స్తోత్రం. Look at the end of the story. ఇక సంఘటన చివర చూడండి ఏం జరిగిందో. When they brought the boats to the land, వారు ఆ దోణెలను ఒడ్డుకు చేర్చిన తర్వాత they left everything. సమస్తమును విడిచిపెట్టారు. Are you understanding something? అర్థమవుతుందా?
at the height of their success, వారి జీవిత ఉన్నత స్థితిలో the greatest miracle ever happened to them, గొప్ప అద్భుతం వాళ్ళ జీవితంలో ఎన్నడూ జరగని అద్భుతం జరిగిన తర్వాత they left them there. అన్నిటిని వదిలివేసి They followed Jesus. యేసయ్యను వెంబడించారు. More than anything in the world, ఈ లోకములో ఉన్న సమస్తము కంటే following Jesus is the greatest thing. యేసయ్యను వెంబడించుటయే గొప్ప విషయము. Praise God. దేవునికి స్తోత్రం. See, Peter has an audacity to say like this to Jesus. పేతురు యేసయ్యకి ఇలా చెప్పి ఉండొచ్చు. He had a courage to say to Jesus like this. యేసయ్య ఇలా చెప్పొచ్చు పేతురు. No, he had a courage to say to Jesus like this. He had an audacity. Okay. Matthew 19:27 he says, మత్తయి 19:27 వాక్యం చెప్తుంది, Lord, we left everything and followed you. ప్రభువా మేము సమస్తము విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించామయ్యా. Are you understanding? అర్థమవుతుందా? He left everything. పేతురు ఇలా చెబుతూ ఉన్నాడు. That was a fact. అది వాస్తవం. Amen. ఆమేన్. Hallelujah. At this point, ఈ విషయంలో Jesus is not in the side business for them anymore. యేసుక్రీస్తు వారు రెండవ ప్రాధాన్యత కాదు వారికి ఇక. Amen. ఆమేన్. Are you understanding? అర్థమవుతుందా? Earlier it was whenever Jesus comes, they used to perform miracle and then go back to fishing again. అంతకుముందు అంతా ఎలాగా? యేసయ్య వస్తాడు, పేతురు వస్తాడు, ఒక అద్భుతం జరుగుతుంది, చూస్తారు, మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. But now, కానీ ఇప్పుడు he leaves everything. సమస్తాన్ని వదిలిపెట్టి I will follow you. అయ్యా నేను వెంబడిస్తాను, I will follow you. నేను ఇలా వెంబడిస్తాను. Amen. Hallelujah. Some of you are really blessed today. ఈరోజు మీరు నిజముగా దీవించబడి ఉన్నారు. Amen. Hallelujah. హల్లెలూయా. They didn't put Jesus first after their failure. వారి జీవిత ఓటమి తర్వాత యేసయ్యను మొదట ఉంచలేదు. They put Jesus first after their greater success. వారి జీవితంలో గొప్ప విజయము తర్వాత ఇక యేసయ్యకే మా ప్రాధాన్యత అని I am telling you, నేను మీతో చెప్పనివ్వండి, don't wait until things fall apart in your life to give your life to Jesus. మీ జీవితం చెదరిపోయి పాడైపోయిన తర్వాత అప్పుడు నా జీవితాన్ని యేసయ్యకి ఇస్తానని మీరు అనుకోకండి. If you are being blessed, మీరు దీవించబడ్డారా? that's the only reason to ask Jesus, use me, Lord. యేసయ్యా నేను దీవించబడిన స్థితిలో ఉన్నాను, ఇక మీదట నన్ను వాడుకోండి అయ్యా. I'm not telling you to leave all the resources. నీవు కలిగిన వాటిని వదిలిపెట్టేయమని నేను చెప్పట్లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. A man of God says like this, ఒక దైవజనుడు ఇలా చెప్తూ God ఉన్నాడు, doesn't mind you holding things in your life. దేవుడు నీ జీవితంలో వీటిని పట్టుకోవడానికి దేవుడు ఏమాత్రం విచారపడ్డు. But he insists you to keep it open-handed. దేవుడు నీ జీవితంలో ఉన్నవన్నీ తీసేసుకోడు, కానీ దేవుడు తీసుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. No. You have to keep it open-handed. నీ చెయ్యి తెరచే ఉంచాలి. Amen. So when he asked for it, he did not fight for it. దేవుడు ఏదైనా అడిగాడు అనుకోండి, నీతో పోరాడాల్సిన అవసరం ఉండదు. Are you understanding? Whatever you're holding it, hold it open hands. నీ చేతిలో ఏముందో అది తెరచిన చేతులు కలిగి ఉంచు. Oh, I praise God. I praise God. They left everything అన్నిటిని వదిలేశారు to follow Jesus. యేసయ్యను వెంబడించడానికి. That doesn't mean that Peter was perfect. పేతురు సంపూర్ణుడైన మనుషుడని చెప్పలేము. I like Peter నాకు పేతురు అంటే నేను ఇష్టంగా because I can't be like Paul. I can't be like Paul. నేను పౌలులాగా ఉండలేను. Amen. But truth be told, everybody here has some Peter in us. మన అందరి జీవితాల్లో పేతురు వంటి మనుషుడు ఉంటాడు. On the night Jesus was betrayed, ఆ రాత్రి యేసయ్యను అప్పగించబడిన రాత్రి, the Bible says, పేతురు వాక్యం చెప్తుంది, Peter was boasting and bragging. పేతురు He was boasting and bragging. తన గొప్పగా చెప్పుకుంటున్నాడు. If all these disciples forsake you, I will never అందరూ forsake you. విడిచిపెట్టినా I will not forsake you. నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. Jesus said, యేసయ్య అన్నాడు, I know your story. నేను I know your నీ story. కథ ఏంటో నాకు తెలుసు. I have read your lines. నీ జీవితం నేను చదివి ఉన్నాను. Before the rooster crows, you will deny me 3 కోడి times. కూయక ముందు ముమ్మారు నేను ఎరుగనని నువ్వు చెప్తావు. Give me 5 minutes, I will finish it. 5 నిమిషాలు నేను ముగించబోతున్నాను. Jesus died at the cross. యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. But on the third day, God raised him from the dead. మూడో దినాన యేసుక్రీస్తు వారు మరణం గెలిచి లేచి ఉన్నారు. But the women came to the grave. ఒక స్త్రీ సమాధి యొద్దకు వచ్చి, These women did not find Jesus there.
These women did not find Jesus in the grave. యేసుక్రీస్తు వారి దేహము సమాధిలో ఉండడం వారు చూడలేదు. They saw an angel. ఒక దేవదూతను చూశారు. And the angel said, దేవదూత చెప్పాడు, go and tell the disciples, శిష్యులకు వెళ్ళి చెప్పు, he is risen. యేసుక్రీస్తు వారు లేచి He ఉన్నారు. is risen. యేసు లేచి ఉన్నారు. Now, ఇప్పుడు Jesus has to meet Peter. యేసుక్రీస్తు వారు పేతురుని కలవడానికి వస్తున్నారు. After the resurrection of Jesus, యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయిన తర్వాత you know what happened to Peter? ఏం జరుగుతుంది పేతురు జీవితంలో? Peter went back fishing. పేతురు మరలా చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. Praise God. Not only he went for fishing, ఆయన మాత్రమే కాదు వెళ్ళింది, he took some of his disciples. కొంతమంది శిష్యులను కూడా తోడు తీసుకుని వెళ్ళాడు. Amen. And they are sitting in the boat now వారు ఇప్పుడు ఆ దోణిలో కూర్చొని ఉన్నారు. with no fish. చాలా చేపలు లేవు. Jesus came to the shore. యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు. He yelled at them. అక్కడికి వచ్చిన తర్వాత He yelled at them. He spoke to them. వారితో మాట్లాడాడు. Did you catch anything? ఏమైనా చేపలు ఉన్నాయా అని అడిగారు. And Peter said, పేతురు చెప్పాడు, we caught nothing. ఏమీ లేవయ్యా. But the Lord said, ప్రభు చెప్పారు, I will tell you what to do. నువ్వేం చేయాలో నేను చెప్తాను. Put your nets on the right side of the boat. కుడి వైపున నీ వలలు వేయమని చెప్పారు. Amen. ఆమేన్, Amen. ఆమేన్. When they again did what Jesus said, యేసయ్య చెప్పినట్లుగా వారు చేయగా their boats were filled with fish. మరలా ఆ దోణి చేపలతో నిండింది. I am in John chapter 21. నేను యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని చెప్తూ ఉన్నాను. By this time, church, సంగమా, ఈ సమయానికి the Bible doesn't say వాక్యం ఇలా చెప్పలేదు. Peter waited for the fish, for the nets to break. ఆ యొక్క వలలు పిగిలిపోయే సమయం కొరకు పేతురు ఎదురు చూడలేదు. He didn't wait for the boats to sink. ఆ యొక్క దోణి మునిగిపోయే సమయం వరకు పేతురు ఎదురు When he చూడలేదు. heard it was Jesus, యేసయ్యే అని గ్రహించగానే he threw off his garment, తన వస్త్రమును వేసి jumped into the water, నీటిలోనికి దుమికి swam to Jesus. యేసయ్య దగ్గరకు వెళ్ళి, And when they went to Jesus, Jesus was sitting in the beach and making breakfast. యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఒడ్డున కూర్చొని రొట్టెను విరుస్తూ ఉన్నారు. ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. వారు కలిసి భోజనం చేసిన తర్వాత, Listen to me carefully. జాగ్రత్తగా వినండి. He said, అంటున్నాడు, do you love me? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Do you love me? నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? Feed my flock. నాకు గొర్రెలను కాయుమని చెప్పాడు. If you love me, నువ్వు నన్ను ప్రేమిస్తే feed my flock. నా గొర్రెలను కాయుమని చెప్పాడు. Hallelujah. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. He had already said to follow us. ఆయన యేసుని వెంబడించిన తీర్మానం చేసిన వాడు. He already said to follow us. Now he is again saying. అంతకుముందు వెంబడించిన వాడు ఇప్పుడు తప్పి. Now I am trying to tell you something. ఇప్పుడు మీతో ఈ విషయం చెప్పనివ్వండి. He is a God of second chance. దేవుడు రెండవ అవకాశం ఇచ్చు దేవుడు. Somebody who is listening to me, ఈ మాటలు వింటున్నటువంటి మీరు, you have strayed away from God. మనం దేవునికి దూరం అయ్యాము. You went back fishing again. మరలా నువ్వు చేపలు పట్టేందుకు వెళ్ళిపోయావు. Rather than doing what the Lord has asked you to do. ప్రభువు నీకు ఆజ్ఞాపించిన దానికి బదులుగా వేరే పనులలో ఉన్నావు. Are you glad today? ఈరోజు సంతోషంగా ఉన్నావా? On January 8th, 2025, జనవరి 8వ తేదీ 2025వ సంవత్సరమున He gives you a second chance. దేవుడు నీకు రెండవ అవకాశాన్ని ఇస్తున్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. Sometimes if I see the chances that God has given me, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాలు నేను చూసినప్పుడు, it is a third chance, మూడవ అవకాశం, seventh chance, ఏడవ అవకాశం, 25th chance, 25వ అవకాశం, 45th chance. 45వ అవకాశం. Thank God. దేవునికి స్తోత్రం. Thank God. దేవునికి స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం. He has an answer for my agony. నా వేదనకు ఆయన దగ్గర ఒక జవాబు ఉంది. He has a medicine for my hurt. నా యొక్క వ్యాధికి ఆయన దగ్గర మందు ఉంది. He has a cure for my situation. నా పరిస్థితికి ఆయన దగ్గర స్వస్థపరిచే He has got an eraser for my errors. నా పొరపాటును కొట్టివేయడానికి ఆయన దగ్గర ఆ ఎరేజర్ రబ్బర్ ఉంది. He forgives my faults. ఆయన నా లోపములు క్షమించువాడు. I thank him for his grace. ఆయన కృపను బట్టి నేను ఆయన్ని స్తుతిస్తూ I ఉన్నాను. thank him for his grace. నేను కృపను బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. If you think the word of God has come to you,
దేవుని యొక్క వాక్యం నా యొద్దకు వచ్చిందయ్యా అని మీరు అంటున్నారా? If you think if it is a word for you, ఇది నా కొరకే ఈ వాక్యం అని మీరు అంటున్నారా? I want you to stand up and come right front, right. మీరు లేచి నిలబడి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. He is calling you. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. Do you expect a miracle in this year? ఈ సంవత్సరం మీరు గొప్ప అద్భుతాన్ని ఎదురు I want you చూస్తున్నారు. to come right in front. మీరు ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. స్తుతిస్తూ లేచి నిలబడదాం. ప్రియ దేవుని సంగమ, దైవ జనాంగమ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎంతో స్పష్టంగా భారముతో తన సేవకుని యొక్క ముఖాంతరములో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరము, ఈ 2025 సంవత్సరము దేవుడు నిన్ను వాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని చేత నువ్వు వాడబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది ప్రియమైన బిడ్డలారా, ఎంతమంది మాట వింటూ ఉన్నారు, ఎంతమంది వాక్యాన్ని విన్నారు, ఎంతమందికి మాట వినిపించింది. హల్లెలూయా. అందరం కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని దేవుడు వాడుకుంటాడని చెప్పి ప్రాముఖ్యమైన విషయాలు మన ముందు తీసుకొచ్చారు. ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే దేవునికి అందుబాటులో ఉంటారో వారిని దేవుడు వాడుకుంటాడని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంది అందుబాటులో ఉండటం అంటే? ఏంది అందుబాటులో ఉండటం అంటే? అర్థమేంది? దేవునికి దగ్గరగా ఉండటము. మనం చూస్తే, మనం విన్న వాక్యంలో నుంచి ప్రియమైన బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ ధోని ఎక్కి దేవుని వాక్యమును, దేవుని రాజ్య సువార్తను ఆయన బోధించాడు. ఆమేన్. అంటే దేవుని వాక్యమునకు మనము సమీపముగా ఉండాలి. దేవుని వాక్యమును మనము వినేవారంగా ఉండాలి. అదే దేవునికి అందుబాటులో మనం ఉండటం అంటే ప్రియమైన బిడ్డలారా. అలాంటిది మన జీవితంలో మనం ఉండగలిగితే, అలాగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మన అందరినీ బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని చేత నీవు వాడబడతావు. ప్రార్థన చేద్దాం. దేవా, నేను నీకు వాక్యమునకు నేను దగ్గరగా ఉండాలి నాయన. నీ వాక్యము నేను ధ్యానించాలి ప్రభువా. నీ వాక్యము నేను వినాలి ప్రభువా. నీ వాక్యముతో నేను సమయాన్ని గడపాలి ప్రభువా. నీ వాక్యము చేత నేను బోధించబడాలి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. అందుబాటులో మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనం వాడుకుంటారు. రెండవదిగా ప్రియమైన బిడ్డలారా, దేవునికి లోబడు వారిని, ఎవరైతే దేవునికి లోబడతారో వారిని దేవుడు వాడుకుంటాడు. ఆమేన్ 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 ఆమేన్. ఎన్నోసార్లు మనము అవిధేయులుగా కనిపిస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు మనం అవిధేయతల వరకు కనిపిస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు మనము దేవుణ్ణి తృణీకరించిన వారుగా కనిపిస్తూ ఉన్నాం. దేవుని మాటను పక్కన పెట్టిన వారుగా మనం కనిపిస్తూ ఉన్నాం. అయితే ఈ నూతన సంవత్సరములో, ఇది మొదలుకొని మన జీవితాల్లో దేవుని చేత మనం అద్భుతంగా వాడబడాలంటే దేవునికి మనం లోబడాలి. దేవుడు చెప్తున్నాడు పేతురుతో, ధోనిని కొంచెం ముందుకు లోతుకు పంపించి లోతుగా